హాయ్ అండి. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు ఎలా వెలిగించాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. క్లియర్‌గా చూసేసేయండి. మార్నింగే నేను 5కి లేచేసి 4:30కి లేచేసి రెడీ అయిపోయి ఇవన్నీ నేను నైటే అన్నీ సిద్ధం చేసుకున్నాను. సో, ఇక్కడ అంతా క్లీన్ చేసేసండి. కొంచెం నీళ్ళతో చల్లేసేసి పసుపంతా రాసి తర్వాత ముగ్గైతే వేశాను. ఇలా పద్మ ముగ్గైతే వేయాలి. ఇలా ముగ్గు వేసిన తర్వాత మనం 365 ఒత్తులు ఉంటుంది కదండీ, నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలి. లేదంటే మేము అప్పటికప్పుడు తీసుకున్నాం అనమాట. దాంట్లోనే మనకి ఇది ఇచ్చారు, మట్టి ప్రమిద ఇచ్చి దాంట్లోనే నెయ్యి వేసి 365 వెత్తులు వేసేసారనమాట. నేనైతే అదే వెలిగించాను. సో, ఇక్కడ ఎవరో 1,00,000 ఒత్తులు వెలిగించినట్టున్నారండి. చాలా పెద్దగా ఉంది. చాలామంది వచ్చారండి. కార్తీక పౌర్ణమి కదా, ఎంతో మంచి రోజని. అంటే ఈరోజు నవంబర్ 15 శుక్రవారం కదండి. ఈరోజు మార్నింగ్ 6:19 నుంచి రేపు శనివారం మధ్యాహ్నం 2:43 వరకు ఉంది కాబట్టి ఈరోజు మార్నింగ్ అయినా వెలిగించవచ్చు. అంటే 6:19 లోపల ఈరోజైనా వెలిగించవచ్చు, లేదు శనివారం రేపైనా సరే మార్నింగ్ వెలిగించవచ్చు అనే ఉద్దేశంతో ఇక నేను ఈరోజైతే వెలిగించేశానండి. మన ఈవినింగ్ కూడా వెలిగించవచ్చు, కానీ ఉదయం అంతా ఉపవాసం ఉండాలి కాబట్టి మార్నింగే లేచేసి చక్కగా తలస్నానం చేసి అందరం ఇక ఇలా రెడీ అయిపోయి ఇక శివుడి గుడికి వచ్చామండి. ఇక్కడ మారేడు చెట్టు ఉంది. సో, ఇక్కడే అందరూ వెలిగిస్తున్నారు. అటు పక్క శివాలయం కూడా ఉంది, కానీ అక్కడ ఇంకా రష్ ఉందని ఇక్కడ వెలిగించాను. చూసారు కదండి, మనం బయటకు ఉంటే మట్టి ప్రమిదలోనే నెయ్యి వేసి 365 ఒత్తులు ఈ విధంగా అయితే మనకి ఇచ్చారనమాట. సో, కొంచెం హారతి కర్పూరం వేయాలండి. వేస్తే మనకి త్వరగా వెలుగుతుంది. ఇలా వెలిగించిన తర్వాత మనం స్వామివారి ప్రసాదం పెట్టాలి. ఉసిరి దీపాలు కూడా నేను వెలిగించాను. సో, తర్వాత మా స్వామి అయ్యప్పమాల వేసుకున్నారండి. స్వామివారు కూడా ఇక నేను కూడా ఒత్తులు వెలిగిస్తాను, మరి స్వామివారు కూడా వెలిగించాలి కండి, ముందే మా స్వామి వెలిగించాలనేసి నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేశాను. తర్వాత మా స్వామికి నేను ముగ్గు వేసి అన్నీ రెడీ చేస్తే పెట్టేశాను అన్నమాట. కింద ఏదైనా ఆకైనా పర్లేదు, తమలపాకనే కాదు, మనకు అందుబాటులో ఉన్న ఆకు ఏదైనా సరే కింద పెట్టేసేయాలండి. పెట్టేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. చాలామందికి ఇలా తెలియదు. సో, మనం ఏం లేదు, ముందుగా వాటర్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా పసుపు కుంకుమ బియ్యం పిండి తీసుకువెళ్ళాలి ముగ్గు వేయడానికి. మనకి సాంబ్రాణి కడ్డీలు, హారతి కర్పూరం, కొంచెం బెల్లం ముక్క, లేదంటే అరటిపళ్ళు, పువ్వులు ఇవన్నీ తీసుకెళ్ళి స్వామివారికి చక్కగా ఈ విధంగా అయితే 365 ఒత్తులు వెలిగించారనుకోండి, మనకి మంచి ఫలితం ఉంటుంది. అంటే సంవత్సరం పాటు కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు, ఏవో చిన్న చిన్న తప్పులు ఉంటాయి కదా. ఈ 365 ఒత్తులు వెలిగిస్తే మనం అంటే ఈ సంవత్సరం అంతా వెలిగించినంత పుణ్యం వస్తుందని 365 ఒత్తులు మాత్రం ఎవరు మిస్ చేయకుండా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడైతే వెలిగిస్తారు. సో, ఈ విధంగా అయితే మేమైతే వెలిగించానండి. సో, ఎంతో పవర్ఫుల్ అండి కార్తీక పౌర్ణమి నాడు ఈ దీపాలు వెలిగించడం. సో, ఉసిరి దీపాలు కూడా మంచిది. అక్కడ కొంతమంది అయితే దీపదానం కూడా చేస్తున్నారు. స్వయం పాకం ఇచ్చి దీపదానం కూడా చేయాలన్నమాట. చిన్నప్పుడు అయితే మేము మార్నింగే మా మమ్మీ లేపి 5కి తలస్నానం చేయించేసి వెళ్ళి మేము గుళ్ళో ఈ దీపం అయితే వెలిగించేవాళ్ళమండి. కార్తీక పౌర్ణమి ఈ ఒత్తులు 365 ఒత్తులు చాలా మంచిది కదండి. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసం మాత్రం ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి ఈ ఒత్తులు మాత్రం అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు కార్తీక సోమవారం ఒక వారంలో కార్తీక సోమవారం ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచి ఈ ఒత్తులు అయితే వెలిగించాలి. కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో లేచి మీరు శివుడికి అభిషేకం చేసినా, లేదంటే శివ పంచాక్షరివి చదివినా కూడా ఎంతో మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇలా మా స్వామికి కూడా నేను ముగ్గు వేసి, అంటే ముందుగా నీళ్ళు వాటర్తో చల్లేసేసండి, అలికినట్టుగా అలగాలి. కొంచెం అలికి పసుపు అంతా రాసి దానిపైన ఈ బియ్యపిండి ముగ్గు వేసి దానిపైన పసుపు కుంకుమ వేసేయాలి. సో, ఎంతో చక్కగా బాగుందండి. కొబ్బరికాయ కూడా కొట్టాము లాస్ట్లో అయితే. సో, ఇవ్వండి చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకొని కార్తీక ఒత్తులు అయితే వెలిగించవచ్చు. చాలామంది భయపడుతూ ఉంటారు ఎలా వెలిగించాలి ఏంటి అనేసి. మా స్వామికి ఎవరో చెప్పారంటండి, ఇలా అరటి డొప్పలో వెలిగించమని. మా స్వామి అయితే ఇలా వెలిగించారు.